ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ మధ్య సనాతన ధర్మం వివాదం ఉధృతోంది. తిరుపతిలో వారాహి డిక్లరేషన్ సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా ఉదయనిధి స్టాలిన్కు హెచ్చరించినట్లయింది. గతంలో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ సనాతన ధర్మం వైరస్ లాంటిదని, దాన్ని నాశనం చేయాల్సిన అవసరం ఉండదని వ్యాఖ్యానించాడు. వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను తిరుపతిలో పవన్ కళ్యాణ్ గుర్తు చేస్తూ సనాతన ధర్మం ఒక వైరస్, దాన్ని నాశనం చేస్తానని ఒక యువనేత అంటున్నాడు. నీలాంటోళ్లు చాలా మంది వచ్చారు, చరిత్రలో కలిసిపోయారని వ్యాఖ్యానించడం వివాదాస్పదంగా మారింది. ఇక శుక్రవారం నాడు ఉదయనిధి స్టాలిన్ను పవన్ వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా వేచి చూద్దాం ఏం జరుగుతుందో అని చెప్పి వెళ్లిపోయారు. ఈ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. జనసేనని లక్ష్యంగా డీఎంకే పార్టీ సోషల్ మీడియా వింగ్ పాత వీడియోలను పోస్ట్ చేస్తూ ట్రోలింగ్ చేస్తోంది. దీనిపై పవన్ కు మద్దతుగా జనసేన, బీజేపీ వింగ్ కౌంటర్ ఇస్తున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు ఉదయనిధి అనుచరులు ఈ వివాదంలో మెగాస్టార్ చిరంజీవిని లాగుతున్నారు. మీ సోదరిని ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోమని చెప్పండి అంటూ చిరుని ట్యాగ్ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. ఈ పోస్టులకు సీఎం స్టాలిన్తో చిరంజీవి దిగిన ఫోటోలను జోడిస్తున్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తమిళనాడులోని మదురైలో కేసు నమోదైన విషయం తెలిసిందే. మతాలను రెచ్చగొట్టేలా పవన్ వ్యాఖ్యానించారంటూ మదురై న్యాయవాది ఒకరు తాజాగా కేసు పెట్టారు.